అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. డీకేటీ భూమిని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు. ఇప్పటివరకు 17 చోట్ల బోర్డులు ఏర్పాటు. మిట్స్ కు విచ్చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు. జాతీయ స్థాయి సింపోజియంలో పాల్గొన్న డాక్టర్ జి. సుబ్రహ్మణ్య శర్మ. వేడుకగా శ్రీ సంతాన వేణుగోపాలస్వామి హంసవాహనోత్సవం. తెట్టులో ఘనంగా ఊరేగిన స్వామివారు. గృహప్రవేశానికి హాజరైన కల్పనారెడ్డి. శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్లో ఐఐటి, నీట్ ఫౌండేషన్ కోర్సులు కొత్తగా ప్రారంభించిన యాజమాన్యం. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో డీకేటీ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కురబలకోట పంచాయతీకి చెందిన సర్వే నంబరు 1867లో 1వ లెటర్కు సంబంధించి 5 ఎకరాల 2 సెంట్లు భూమిలో ఇతరులు వ్యవసాయం చేసి కంచె వేస్తుండగా మంగళవారం సాయంత్రం రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకోగా విషయం తెలుసుకున్న ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం అక్కడికి చేరుకుని కంచె కోసం ఏర్పాటు చేసిన బండరాళ్లను తొలగించి సదరు భూమిని ప్రభుత్వపరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది డీకేటీ భూమి కావడంతో గతంలో క్రయ విక్రయాలు జరిగినందున ఈ భూమిని 2022లో ప్రభుత్వ స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. అప్పట్లోనే అప్పటి రెవెన్యూ అధికారులు ఈ భూమిలో బోర్డు కూడా ఏర్పాటు చేశారని, అయితే ప్రస్తుతం ఆ భూమిలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి వ్యవసాయం చేయడమే కాకుండా కంచె ఏర్పాటుకు ఉపక్రమించడంతో అడ్డుకున్నామన్నారు. ఇదిలా ఉండగా గడచిన 6 నెలల కాలంలో ఇప్పటివరకు 17 చోట్ల అన్యాక్రాంతమైన భూములను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల సిఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో జీమాక్స్ పేరుతో జాతీయ స్థాయి టెక్నికల్ సింపోసియం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి మనవడు సుధీక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ డాక్టర్ జి. సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలన్నారు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుని ప్రాక్టికల్ లెర్నింగ్, ఇంటర్న్షిప్లు, పరిశోధనలపై ప్రాధాన్యం పెంచుతున్నట్లు వివరించారు. దీనివల్ల యువ ఇంజనీర్లు ప్రాజెక్టాధారిత అభ్యాసం ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను పెంచుకుని ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా, విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ నిత్య తదితరులు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి సతీమణి కల్పనారెడ్డి బుధవారం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బి. కొత్తకోట మండలం కోటావూరు పంచాయతీ బిల్లూరివారిపల్లికి చెందిన చంద్ర, సమితల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమెతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని తెట్టులో జరుగుతున్న శ్రీ సంతాన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హంస వాహనోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి శ్రీ పాలేటి గంగమ్మ ఆలయ పూజారులు ఉభయదారులుగా వ్యవహరించారు. పూజారి అంజి సమక్షంలో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాలస్వామివారిని అధిష్ఠించి మంగళ వాయిద్యాలతో వేడుకగా ఊరేగింపు చేశారు. రాయచోటి మాసాపేటలోని శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్లో తొలిసారిగా ఐఐటి, నీట్ ఫౌండేషన్ కోర్సుల బోధన కొరకు ప్రసిద్ధ విద్యాసంస్థ రెసోనాన్సుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్కూల్ హెడ్ మాస్టర్ కెవి త్యాగరాజన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆ అవగాహన ఒప్పంద సమాచారాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు అందించేందుకు బుధవారం సమావేశం నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో రెసోనాన్సు డైరెక్టర్ రాహుల్ అయిన బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఐటి, నీట్ పరీక్షల ప్రాముఖ్యత, విద్యార్థుల భవిష్యత్తుపై ఈ కోర్సుల ప్రభావం తదితర అంశాలను వివరించారు.
ఈ విద్యా సంవత్సరం నుండినే శ్రీ సాయి కాన్సెప్ట్ స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు రెసోనాన్సు పద్ధతిలో ఐఐటి, నీట్ ఫౌండేషన్ కోర్సులు బోధించబడతాయని తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీ సాయి విద్యాసంస్థల డైరెక్టర్ హీరా రాజ్పుత్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్ కెవి త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.